లక్ష్మి అయితే నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కేసి ఆఫీస్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇది గమనించిన మదన్ అయితే లక్ష్మితో ఇవాళ ఎలాగైనా మాట్లాడాలి, ఇంట్లో మాట్లాడితే గొడవ అయిపోద్ది, అందుకని చెప్పి లక్ష్మితో బయట మాట్లాడతానని చెప్పి మదన్ కూడా బైక్ ఎక్కి లక్ష్మి వెళ్తున్న ఆటోని అనుసరించుకుంటూ వెళ్ళి ఆటోని ఆపుతాడనమాట రోడ్డు మీద. ఇంకా లక్ష్మి ఆటోలో నుంచి దిగగానే మదన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడనమాట. లక్ష్మి నీకైతే జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను, సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకో లక్ష్మి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి అని మదన్ అయితే లక్ష్మిని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా లక్ష్మి అయితే ఎన్నిసార్లు చెప్పానండి, నాకైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను అడిగానా మిమ్మల్ని ఏమైనా నాకు తోడుగా సపోర్ట్గా ఉండమని, నన్ను వదిలేసేయండి మదన్ గారు అని లక్ష్మి అంటూ ఉంటుందన్నమాట. ఈలోపు విహారీ వచ్చేసి ఎందుకు మదన్ ఊరికూరికి లక్ష్మిని ఇబ్బంది పెడతావు, లక్ష్మి ఇష్టం లేదని చెప్తుంది కదా వదిలేసే అని అయితే మదన్తో అంటూ ఉంటాడనమాట. లక్ష్మి రా, నువ్వు నాతో రా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నా కారు ఎక్కని చెప్పి లక్ష్మిని కూడా కారులో తీసుకెళ్తూ ఉంటాడు ఆఫీస్కి విహారీ. ఇంకా మదన్కి అయితే ఇంకా బాగా బలంగా అనుమానం వస్తుందన్నమాట. అసలు లక్ష్మి ఇబ్బంది పెడుతున్న ప్రతిసారి విహారీ కూడా వచ్చి లక్ష్మికి సపోర్ట్గా నిలుస్తున్నాడు, ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి మదన్ కూడా బైక్ ఎక్కి ఇంకా విహారీ వాళ్ళు వెళ్తున్న కారుని అనుసరించుకుంటూ విహారీ ఆఫీస్కి అయితే మదన్ వచ్చేసి అక్కడ చాటుగా నిలబడి అంతా వింటూ ఉంటాడనమాట. ఇంకా విహారీ అయితే లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మి నువ్వు క్షమించు లక్ష్మి మదన్ని, ఎందుకంటే మదన్కి తెలియదు కదా నీకు నాకు పెళ్ళైపోయిందని, నీ భర్తను నేనే అని అంటూ ఉంటాడనమాట విహారీ. ఇంకంతే మదన్ ఇదంతా వినేస్తాడనమాట. అప్పుడు విహారీ లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే మదన్ అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళడం చూస్తారనమాట. ఇంకా వెంటనే విహారీ లక్ష్మి కూడా కారులో అయితే మదన్ వెనకాల ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంకా మదన్ అయితే బ్యాగ్ సర్దుకొని అందరికీ చెప్తాడనమాట, నేనైతే యూఎస్ వెళ్ళిపోతున్నాను, అక్కడ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, నేనైతే వెళ్తున్నాను అని చెప్పి కోపంగా అందరికీ చెప్తాడనమాట. అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు మదన్ ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా వెళ్ళొద్దు అని. అయితే అసలు నిజమైతే చెప్పడనమాట, మదన్ మంచోడు కదా అందుకని విహారీ వాళ్ళ గురించి నిజం చెప్పడు. విహారీ లక్ష్మి కూడా ఇంకా ఇంటికి వస్తారనమాట మదన్ వెనకాలే. ఇంకా యమున అయితే ఏంటి ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళింది, మీరిద్దరు అంతలోపు వెనక్కి వచ్చారేంటి అని అయితే యమున అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా విహారీ అయితే మదన్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అసలు లక్ష్మిని అయితే అనుకోని పరిస్థితుల్లో ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని. ఇంకా విహారీ అయితే షాక్ అయిపోయి మరి నీకు ఇంట్లో వాళ్ళందరూ శాస్త్రనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదరా, ఎవరికి న్యాయం చేసినా ఒకరు అన్యాయం అయిపోతారు కదరా, ఏం చేస్తావురా విహారీ అని మదన్ అడుగుతూ ఉంటాడు. నేను చేసేది ఏమీ లేదురా, ఆ పైవాడు ఎలా జరిపిస్తే అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే నేనైతే అని విహారీ అంటూ ఉంటాడనమాట. ఇంకా మదన్ అయితే సరే అని చెప్పి ఇంకా బయలుదేరుతూ ఉంటాడనమాట అమెరికాకి. ఇంకా లక్ష్మి అయితే మదన్ వెనకాలే వచ్చి నన్ను క్షమించండి మదన్ గారు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదు లేదు నేనే నిన్ను క్షమాపణ అడగాలి, నేనే నిన్ను చాలా ఇబ్బంది పెట్టానని మదన్ అంటూ ఉంటాడనమాట.